లో ఉన్న కర్ణాటక, కన్నడ వాళ్ళు, ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోటికి అంటే ఈ జూమ్ సెషన్స్ ద్వారా అందరికీ ఈ ధ్యాన పరిచయం చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం సార్. మొదట్లో యలహంకతో స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఇడియూరు, రాయదుర్గ, మళ్ళీ తర్వాత బళ్ళారి. ఇప్పుడు ఈ మాస్టర్స్ అంతా కలిపి మేము ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఈ ఆర్గనైజింగ్ టీమ్ లో ఉన్నాం సార్ ఇప్పుడు. ఇది 41 డేస్ కానీ కాదు సార్ ఇది. ఇది నిరంతరం. అంటే ఇంకా మా అంటిల్ అవర్ బ్రెత్. మా బ్రెత్ ఎంతవరకు ఉంటుంది. ఇట్స్ లైక్ డైలీ న్యూస్ పేపర్. ఇది జరుగుతుంది సార్ ఇది. హలో సార్, వినపడుతుందా సార్? ఇట్ ఈస్ లైక్ డైలీ న్యూస్ పేపర్ బాబా. ఎస్ సార్, ఇట్ ఈస్ లైక్ డైలీ న్యూస్ పేపర్. ఇంకా నిరంతరం జరుగుతుంది సార్. ఇది మీరిచ్చిన సంకల్పం. 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా అందరూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అవ్వాలని మీ ఇచ్చిన ఆ సంకల్పంతోనే మేము ఈ కర్ణాటక నుంచి, ఈ కర్ణాటకలోనే ఇప్పుడు ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ అంతా అక్కడ మాస్టర్స్ ఉన్నారు. మేము కర్ణాటక ఫోకస్ చేసి మీ యొక్క సంకల్పాన్ని ఈ ప్రపంచం అంతా అందరికీ ఇప్పుడు ఈ జూమ్ సెషన్ ప్లస్ యూట్యూబ్ ద్వారా అట్లీస్ట్ 3 lakh పీపుల్ కి మేము కనెక్షన్ ఇవ్వచ్చు సార్. సో ఇప్పుడు మేము ఒక 3 లక్షల మందికి మేము మా ఈ జూమ్ సెషన్స్ ద్వారా ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ మన అయ్యప్ప పిండి కానీ వాళ్ళ యొక్క స్ఫూర్తి, తర్వాత చంద్ర సార్ స్ఫూర్తి ఉంది ఇక్కడ, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, తర్వాత కర్నూలు నుంచి మన సునీల్ మాస్టర్, వాళ్ళు అందరి ఈ మాస్టర్స్ సహకారం ఉంది సార్. ఇది ఇలానే జరగాలని ఇప్పుడు మీ యొక్క బాబా ప్రతి భాషలోనూ జరగాలి, ప్రతి భాషలోనూ జరగాలి, ప్రతి చోట జరగాలి, ప్రతి భాష జరగాలి. ప్రపంచం అంతా 10 సంవత్సరాల్లో ధ్యానమయం అయిపోవాలి సార్. సో అది దానికి ఇప్పుడు మేము దీనికి గట్టిగా పట్టుకున్నాం సార్. వదిలేదలేదు సార్. ఇది పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు మేళ పడి సచ్చి మేలే అని మన వేమన గారు చెప్పారు కదా సార్. అలాగని ఇది వదిలేదు సార్. లేదు సార్, పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుడ మేలు మేలు మేలు. విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు, పట్టి విడవగరాదు, పట్టు పట్టి నేను బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమ. 10 సంవత్సరాల ప్రపంచం అంతా అయిపోవాలి నాయన, అదే మన పట్టు. ఇది జూమ్ ద్వారానే అవుతుంది. ఇది ఒక్కొక్క ఇంటికి వెళ్తే కాదు, ఇది జూమ్ ద్వారా ఇంట్లో కూర్చుని ప్రపంచం అంతా జయించవచ్చు మనం. కనుక ఇంట్లో కూర్చుందాం, ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ప్రపంచం అంతా తయారు చేద్దాం. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ 22 days లోనే ఎంతో దీనికి స్ఫూర్తి వచ్చింది సార్. చాలా ఇప్పుడు ఆల్రెడీ 100 మెంబర్స్ డైరెక్ట్ కనెక్షన్ జాయిన్ అయినారు సార్. ఇండైరెక్ట్ గా ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. 150 మెంబర్స్. మేము ఇంకా ఇది ఒక 1 month తర్వాత అవుతుంది అనుకున్నాం, కానీ ఇది తొందరగానే ఇంకా బాగా పికప్ అయింది సార్. విత్ ఇన్ 22 days we have seen 150 people. I think thousands will join సార్. thousands అయిపోతారు, ఇంకా lakhs సార్. 3 lakh people కి కనెక్ట్ అవ్వాలని సార్ ఈ జూమ్ ద్వారా సంకల్పం. This is our miraculous thinking. Yes sir, thank you sir. We are the people. We chose ourselves to work for this before we are born. We gave ourselves this task. Okay, I will go and do it this time. I will change the whole world. You have taken that decision before you came here born, and now you are doing that. Nobody else has given us this task. We have taken upon this task ourselves. That's why we are all together in this task. We are all together in this task because of our own choice.
ಎಸ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿ ವರಾಮೂರ್ತಿ. ಸ್ವಾಮೀಜಿ ನಮಸ್ಕಾರ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಸೊ ಎಲ್ಲ ಆತ್ಮೀಯರಿಗೆ ನಮಸ್ಕಾರ. ನೋಡಿ, ನಮಗೆ ಇವತ್ತು ಅತ್ಯಂತ ವಿಶೇಷ. ನಿನ್ನೆ 21 ದಿವಸ ಮುಗಿಸಿದ್ವಿ, ಇವತ್ತು 22ನೇ ದಿವಸ. ಸಂಕಲ್ಪವೂ ಕೂಡ ಎಲ್ಲರದು ಇತ್ತು, ಪತ್ರಿ ಸರ್ ಒಮ್ಮೆ ನಮ್ಮ ಝೂಮ್ ಸೆಷನ್ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಸೊ ಇವತ್ತು ಅವರ ಸಂದೇಶ, ಅವರ ಮಾತು, ಅವರ ದರ್ಶನ ಎಲ್ಲವೂ ಕೂಡ ನಮಗೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ಸೊ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪತ್ರಿ ಸರ್ಗೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಹೇಳೋಣ, ಧನ್ಯವಾದಗಳು ಹೇಳೋಣ. ಯಾಕೆಂದ್ರೆ ಅವ್ರು ಬಂದಿದ್ದೇ ಒಂದು ಬ್ಲೆಸ್ ಇದ್ದ ಹಾಗೆ, ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಇದ್ದ ಹಾಗೆ. ಸೊ ಇದೀಗ ತಾನೇ ಸುರೇಂದ್ರ ಕುಮಾರ್ ಸರ್ ಅವರು ಈ ಒಂದು ಗ್ರೂಪಿನ ಅಥವಾ ಈ ಒಂದು ಮಂಡಲ ಧ್ಯಾನ ಏನಿದೆ, ಅಥವಾ ಅಖಂಡ ಕರ್ನಾಟಕ ಮಂಡಲ ಧ್ಯಾನದ್ದು ಕೇವಲ ಇಲ್ಲಿಗೆ ನಿಲ್ಲೋದಿಲ್ಲ, ಸತತವಾಗಿ ಮುಂದುವರಿತಾ ಹೋಗುತ್ತೆ. 10 ವರ್ಷಗಳಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ಜನಕ್ಕೆ ಈ ಒಂದು ಧ್ಯಾನವನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡಬೇಕು, ಆ ಒಂದು ಧ್ಯೇಯವನ್ನ, ಉದ್ದೇಶವನ್ನ ಇಟ್ಟುಕೊಂಡು ಹೊತ್ತಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅಂತ ಹೇಳಿ. ಜೊತೆಯಲ್ಲಿ ಸುರೇಂದ್ರ ಕುಮಾರ್ ಹೇಳಿದ ಒಂದು ಮಾತನ್ನ ಪತ್ರಿ ಸರ್ ಕೂಡ ಆ ಒಂದು ವೇಮನ ಪದ್ಯವನ್ನು ಕೂಡ ಹೇಳಿದ್ರು. ಸೊ ಏನು ಪಟ್ಟು ಹಿಡಿದಿದ್ದೇವೆ, ನಾವು ಬಿಡೋದಿಲ್ಲ ಸರ್ ಅಂತ ಹೇಳಿ. ಸೊ ಬಿಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. ಹಾಗಾಗಿ ಅದಕ್ಕೆ ಪತ್ರಿ ಸರ್ ಅವರು ಕೂಡ ಮಾತುಗಳನ್ನ ಜೋಡಿಸ್ತಾ, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಯಾರೋ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಈ ಕೆಲಸವನ್ನ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಇದು ನಮ್ಮದೇ ಆದ ಸಂಕಲ್ಪ. ಆಲ್ರೆಡಿ ಸಂಕಲ್ಪವನ್ನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೀವಿ ಹಿಂದಿನ ಜನ್ಮಗಳಲ್ಲಿ, ಇವತ್ತು ಅದನ್ನ ಕಾರ್ಯಗತ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದು ಒಂದು ಸುಲಭವಾದದ್ದು, ಸರಳವಾದದ್ದು. ಯಾಕೆಂದ್ರೆ ಝೂಮ್ ಮೂಲಕವೇ ಈ ಒಂದು ಮನೆಯಲ್ಲೇ ಕೂತು ಇಡೀ ಪ್ರಪಂಚವನ್ನ ಗೆಲ್ಲಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಈ ಧ್ಯಾನವನ್ನ, ಈ ಧ್ಯಾನ ಸಂದೇಶವನ್ನ ನಾವು ಕೊಡಬಹುದು. ಲಕ್ಷಾಂತರ ಜನಕ್ಕೆ ಈ ಒಂದು ಹಾದಿಯಲ್ಲಿ ಬರ್ಲಿಕ್ಕೆ ನಾವು ಅವಗಾಹನೆ ಮಾಡ್ತೀವಿ, ಅಥವಾ ಅವರನ್ನ ಕರೆತರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಇದೊಂದು ದೊಡ್ಡದಾದ ಮಹತ್ತಾದ ಒಂದು ಸಂದೇಶ. ಇದು ಒಳ್ಳೆಯ ಥಿಂಕಿಂಗ್, ಅದನ್ನೇ ಹೇಳಿದ್ರು ಒಂದು ಮಿರಾಕಲಸ್ ಥಿಂಕಿಂಗ್ ಅಂತ ಹೇಳಿ, ಒಂದು ಅದ್ಭುತವಾದ ಯೋಚನೆ ಇದು. ಈ ಅದ್ಭುತವಾದ ಆಲೋಚನೆ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮಾಡಿದ್ದೀರಾ. ಒಳ್ಳೆಯ ಆಲೋಚನೆ ಇದು, ಒಳ್ಳೆಯ ಡಿಸಿಷನ್. ಸೊ ಇದನ್ನ ಮುಂದುವರಿಸಿ, ಆಗುತ್ತೆ, ಸಾಧ್ಯ ಇದೆ. ನಾವೇನು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ 10 ವರ್ಷದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಧ್ಯಾನಿಗಳಾಗ್ತಾರೆ, ಜೊತೆಯಲ್ಲಿ ಶಾಕಾಹಾರಿಗಳಾಗ್ತಾರೆ, ಜೊತೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಪಿರಮಿಡ್ ಜಗತ್ತನ್ನು ಕೂಡ ನಾವು ನಿರ್ಮಾಣ ಮಾಡಬಹುದು, ಸಾಧ್ಯ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಪತ್ರಿ ಸರ್ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಿದ್ರು. ಥ್ಯಾಂಕ್ ಯು. 40 years back, I was the only person, but I held this vision that I am responsible for the whole world. ಎಸ್. ಸೊ ನೋಡಿ, 40 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಪತ್ರಿ ಸರ್ ಒಬ್ಬರೇ ಈ ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನ, ಈ ಒಂದು ಸಂಕಲ್ಪದಿಂದ ಹಿಡ್ಕೊಂಡ್ಬಂದ್ರು. ಸೊ ಇವತ್ತು ಹೋಲ್ ವರ್ಲ್ಡ್ಗೆ ಈ ಒಂದು ಧ್ಯಾನವನ್ನ ಅಥವಾ ಈ ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನ ಎಲ್ಲರಲ್ಲಿಯೂ ಕೂಡ ಬರುವಂತೆ ಮಾಡಿದ್ರು. ಸೊ ಇದು ಸಾಧ್ಯ ಇದೆ ಎಂಬತಕ್ಕಂಥದ್ದು, ರೈಟ್? At that time, I was only one person. Now so many persons are there doing the same work with the same intention, with the same willpower, with the same decision. So it is going to happen. ನೋಡಿ, ಹಿಂದೆ ಪತ್ರಿ ಸರ್ ಒಬ್ಬರೇ, ಆದ್ರೆ ಇವತ್ತಿನ ದಿವಸ ಲಕ್ಷಾಂತರ ಮಾಸ್ಟರ್ಸ್ ಇದ್ದಾರೆ. ಪತ್ರಿ ಸರ್ ಅವರ ಆಲೋಚನೆಯಂತೆ ಅವರು ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಪತ್ರಿ ಸರ್ ಅಂತೆ ಅವರು ಕೂಡ ಈ ಒಂದು ಕರ್ತವ್ಯವನ್ನ ನಿರ್ವಹಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಅದ್ಭುತವಾದದ್ದು. ಆ ಒಂದು ಇಚ್ಛಾಶಕ್ತಿ ಏನಿದೆ, ಆ ಮನಸ್ಸೇನಿದೆ, ಆ ಒಂದು ತೀರ್ಮಾನ ಏನಿದೆ, ಇದು ಖಂಡಿತವಾಗಿಯೂ ಕೂಡ ಕಾರ್ಯಗತವಾಗುತ್ತೆ ಎಂಬತಕ್ಕಂಥದ್ದು. Now I see so many Patrijis in front of me. I am seeing all of them. ವಾ. ನೋಡಿ, ಪತ್ರಿಜಿಯವರು ಉಳಿದ ಎಲ್ಲ ಪತ್ರಿಜಿಗಳನ್ನ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪತ್ರಿಜಿಗಳೇ. ಅಂದ್ರೆ ಪತ್ರಿಜಿಯವರ ಮೂಲಕ ಸೃಷ್ಟಿಯಾಗಿರುವಂತಹ ಅನೇಕ ಪತ್ರಿಜಿಗಳು ಇದ್ದಾರೆ. ಪತ್ರಿಜಿಯವರಂತೆಯೇ ಈ ಒಂದು ಕರ್ತವ್ಯವನ್ನ, ಸೇವೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ. ಇಂಥ ಒಂದು ಮಾತು ನಮ್ಮ ಪತ್ರಿಜಿಯವರು ಮಾತ್ರ ಹೇಳೋದಿಕ್ ಸಾಧ್ಯ. ಯಾಕೆಂದ್ರೆ ಉಳಿದವರನ್ನು ಕೂಡ ಪತ್ರಿಜಿ ಅಂತ ಹೇಳೋದಿದೆಯಲ್ಲ, ದೊಡ್ಡ ಮಾತು, ಅದ್ಭುತವಾದ ಮಾತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. Everybody is a photocopy, Xerox copy of Patriji. ಸೊ ಇದೊಂದು ರೀತಿಯ ಫೋಟೋ ಕಾಪಿ ಇದ್ದ ಹಾಗೆ, ಜೆರಾಕ್ಸ್ ಕಾಪಿ ಇದ್ದ ಹಾಗೆ ಪತ್ರಿಜಿ ಅಂತೆಯೇ ಉಳಿದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಇದ್ದಾರೆ ಮಾಸ್ಟರ್ಸ್ ಅಂತ ಹೇಳಿ. The whole world, 700 crores people will become Patrijis, but without Dadi. ಆಹಾ, ಇಡೀ ಜಗತ್ನಲ್ಲಿ ಏನು ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಪತ್ರಿಜಿಗಳೇ. ಆದ್ರೆ ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ವಿಚಾರ ಅಂತಂದ್ರೆ, ದಾಡಿ ಇರೋದಿಲ್ಲ ಅಷ್ಟೇ, ಗಡ್ಡ ಇರೋದಿಲ್ಲ. But Ampanna is having a dadi. I don't like it. ಸೊ ಕೆಲವರು ದಾಡಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಪತ್ರಿಜಿ ಅವರಿಗೆ ಅದು ಬೇಡ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ. Padmadata, no dadi for you?
Yes, sir. Don't have dadi, please. Yeah. Yes, sir. So, thank you, Koteshwar garu. సార్ ఓకే సార్. Thank you, sir. Thank you, నమస్తే సార్. everybody. ప్రకాష్ మాట్లాడి, ప్రకాష్ మాట్లాడి. చాలా చాలా ధన్యవాదములు మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే మా సంకల్పము 3 months బ్యాక్ ఏదైతే ఫుల్ మూన్ రోజు నాకు థర్డ్ ఐ విజన్ వచ్చిందో ఆ సంకల్పంతో పాటు ఈ ధ్యానాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తారు. మేము ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఇంటింటా ధ్యానము, ఊరూరా ధ్యానం అని చెప్పేసి ఆ సంకల్పం చేస్తున్నాం సార్. అంతా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని చెప్పేసి ಮನೆ ಧ್ಯಾನ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡ್ಬೇಕಂತ ನನ್ ಸಂಕಲ್ಪ ಸರ್. ಇದು ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲೂ ಧ್ಯಾನ ಬೇಕು, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಬೇಕಂತ ಸಂಕಲ್ಪ ಇಟ್ಕೊಂಡೆ ಇದನ್ನೆಲ್ಲ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. Sir, Prakash is providing a very good recorded music for meditation every day. That is one. Yes. And Aarti madam is controlling the program, is controlling and anchoring. He is doing. And Gaurish and Mutturaj coordinating for everything and bringing new masters to this group and telling about this meditation. This is a very good teamwork, sir, here. Yes. సార్ నమస్తే సార్. అయ్యా బాబా సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు మా ఒక అఖండ కర్ణాటక మండల జనంలో మీరు వచ్చినదానికి సార్. అంతా చాలా కొత్త మాస్టర్స్ అంతా ఆల్ ఓవర్ కర్ణాటక వేరే దగ్గర నుంచి అంతా జాయిన్ అవుతున్నారు సార్. మన చిక్కమంగళూరు నుంచి రవీంద్ర వాళ్ళు నిన్న మీ దగ్గర మాట్లాడారు సార్. వాళ్ళు కొత్త మాస్టర్, చాలా థర్డ్ మాస్టర్ దొరికారు సార్. శృంగేరి, కొప్ప అక్కడంతా కొత్త మాస్టర్స్ అంతా దొరికినారు సార్. తుమ్కూరు, ఇంకా వేరే ప్లేసెస్ నుంచి అంతా కొత్త మాస్టర్స్ అంతా జాయిన్ చేయించి మార్నింగ్ మెడిటేషన్ అందరూ జాయిన్ అవుతున్నారు సార్. చాలా బాగా జరుగుతా ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఎప్పుడు ఉంటారయ్యా, పెట్టేవాళ్ళు ఉంటే తినేవాళ్ళు ఎప్పుడు ఉంటారయ్యా. పెట్టేవాళ్ళు ఉంటే తినేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అందరికీ ఆకలి ఉంది కానీ పెట్టేవాడేవాడు. పుచ్చుకునేదానికి అందరూ రెడీగా ఉన్నారు కదా, ఇచ్చేవాడేవాడు. ఇచ్చేవాడు రెడీగా ఉంటే పుచ్చుకునేవాళ్ళు లక్షల మంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు షాప్ పెట్టావు ఇంకా బెంగళూరులో, జిలేబీ షాప్, ఫ్రీ జిలేబీ షాప్, హాట్ జిలేబీ షాప్. ఎవరు రాడు చెప్పు నీ దగ్గరికి? అందరూ లైన్ కడతారు. జిలేబీ, ఐ వాంట్ జిలేబీ అని చెప్పేసి. హాట్ జిలేబీ, ఫ్రీ జిలేబీ. మరి ధ్యానం ఇచ్చినప్పుడు ఇంకెందుకు రాదు? జిలేబీ ఇచ్చినప్పుడే వస్తున్నప్పుడు ధ్యానం మొత్తం అన్నీ ఇస్తుంది. జిలేబీ ఒక్క ఆకలి తెలుస్తుంది, రుచి ఇస్తుంది, కానీ ధ్యానం అన్నీ ఇస్తుంది. అలాంటి ధ్యానం ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవరు రారా? ಪರಾಮೂರ್ತಿಜಿ. ಗೌರೀಶ್ ಅವರು ಇಂಟರಾಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಪತ್ರಿ ಸರ್ ಜೊತೆಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಸುಮಾರು ಜನ ಹೊಸಬರು ನಮ್ಮ ಈ ಒಂದು ಧ್ಯಾನಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಧ್ಯಾನ ಸಾಧನೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅನುಭವಗಳನ್ನ ಗಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ. ಆ ಮಾತಿಗೆ ಪತ್ರಿ ಸರ್ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಸೊ ನಾವು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ರೆಡಿ ಇದ್ದಾಗ ತಗೊಳ್ಳೋದಿಕ್ಕೂ ಕೂಡ ಇರ್ತಾರೆ, ಕೊಡೋರು ಮೊದಲು ಸಿದ್ಧರಾಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಆ ಕೊಡ್ತಾ ಇದ್ರೆ ಖಂಡಿತ ತಗೊಳ್ಳೋರು, ಅದರಲ್ಲಿಯೂ ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಜೊತೆಯಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ಕೊಟ್ಟಾಗ ಯಾರು ಬೇಡ ಅಂತಾರೆ? ಸೊ ಒಳ್ಳೆಯದನ್ನ ಉಚಿತವಾಗಿ, ಅದನ್ನೇ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಒಂದು ಜಿಲೇಬಿ ಶಾಪ್ ಇಟ್ಟು ಆ ಜಿಲೇಬಿಯನ್ನ ಉಚಿತವಾಗಿ ಕೊಟ್ರೆ ಕ್ಯೂನಲ್ಲಿ ಬಂದು ಸುಮಾರು ಜನ ಬೇಕು. ಆದ್ರೆ ಜಿಲೇಬಿ ಕೇವಲ ಹಸಿವನ್ನ ಮಾತ್ರ ನೀಗಿಸುತ್ತೆ. ಆದ್ರೆ ಈ ಧ್ಯಾನ ಇದೆಯಲ್ಲ, ಧ್ಯಾನವನ್ನ ಉಚಿತವಾಗಿ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸು ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಸೊ ಈ ಒಂದು ಧ್ಯಾನದಿಂದ ಎಲ್ಲವೂ ಕೂಡ ಸಿಗುತ್ತೆ. ಸೊ ಸರ್ವ ರೋಗ ನಿವಾರಣೆ, ಸರ್ವ ಜ್ಞಾನದಾಯಿನಿ, ಸರ್ವ ವೈಭೋಗದಾಯಿನಿ, ಎಲ್ಲವೂ ಕೂಡ ನಮಗೆ ಲಾಭ ಸಿಗ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಇಂಥದ್ದನ್ನ ಕೇಳೋದಿಕ್ಕೆ ತಗೊಳ್ಳೋದಿಕ್ಕೆ ಯಾರು ರೆಡಿ ಇರೋದಿಲ್ಲ. ನಾವು ಕೊಡೋದಿಕ್ಕೆ ರೆಡಿ ಇರಬೇಕು. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಅದನ್ನ ತಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ತಗೊಳ್ಳೇಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ರೈಟ್. So from that simple jalebi example, you can understand the greatness of Buddha, of dhyana.
and from that greatness of pyramid master, who is giving freely ಎಸ್ ಎಸ್ and door delivery. ಹಾ ಹಾ ಎಸ್ ಎಸ್ First of ನೋಡಿ, all, it is ಪತ್ರಿ free. ಸರ್ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸುಲಭವಾದ ಸರಳವಾದ ಒಂದು ಉದಾಹರಣೆ, ಒಂದು ಜಿಲೇಬಿ ಶಾಪ್, ಜಿಲೇಬಿ ಮೂಲಕ ನಾವು ಉಚಿತವಾಗಿ ಕೊಡ್ತಾ ಹೋಗ್ತೀವಲ್ಲ, ಅದರ ಮೂಲಕ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಧ್ಯಾನದ ಮಹತ್ವ ಏನು ಅಂತ ಹೇಳಿ. ಅದು ಕೂಡ ಮನೆ ಮನೆಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಡೋರ್ ಡೆಲಿವರಿ ಅಂತ ಹೇಳಿ. ಮನೆ ಮನೆಗೆ ಕೊಟ್ಟಾಗ ಇಂಥ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನದ ಮಹತ್ವ ಏನು ಅಂತ ಇವತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ತಿಳಿತಾ ಇದೆ, ತಿಳಿಬೇಕಾಗುತ್ತೆ, ತಿಳಿತಾರೆ. And that too early morning, like the milkman. Early morning, the milkman comes and put the milk there. So every time the Akhanda Dhyana Mandala Karnataka, early morning, it is giving door delivery to the Dhyana to everybody. What more you want? ಎಸ್ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಸಮಯ ನಿಗದಿ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಬೆಳಿಗ್ಗೆ 5ರಿಂದ ಅಂತ ಇದೆಯಲ್ಲ, ತುಂಬಾ ಸೂಕ್ತವಾದದ್ದು, ವಿಶೇಷವಾದದ್ದು, ಅದ್ಭುತವಾದದ್ದು. ಯಾಕೆಂತಂದ್ರೆ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಫಸ್ಟ್ ಬರ್ತಕ್ಕಂಥದ್ದೇ ಹಾಲು ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಮನೆಗೆ ತಂದು ಕೊಡುವಂತಹದ್ದು. ಹಾಗೆ ಇದು ಕೂಡ ಒಂದು ಅಮೃತದ ರೂಪದಲ್ಲಿ ಮನೆಗೆ ಈ ಧ್ಯಾನವನ್ನ ಕೊಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ತುಂಬಾ ವಿಶೇಷ. ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್, ಬೆಳಗಿನ ಜಾವ, ರೈಟ್? ಪಾಲಮ್ಮ ಪಾಲು ಅನ್ನೋ ಸಾಡೋಡು. ನಾವು ಧ್ಯಾನ ಅಂತ ನಾವು ಹೋಗ್ತೀವಿ. ధ్యానమమ్మ అని మనం వస్తున్నాం. ఎస్ సార్. సో ప్రతిరోజు పాలు కావాలి అందరికి, ఎవరికి పాలు అక్కర్లేదు, ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు ధ్యానం కావాలి అందరికి, ప్రతిరోజు జిలేబీ కావాలి, ప్రతిరోజు ఆకలి ఉంటుంది, ప్రతిరోజు పాలు కావాలి, ప్రతిరోజు జిలేబీ కావాలి, ప్రతిరోజు ధ్యానం కావాలబ్బా. ఇస్ ఇట్ డైలీ న్యూస్ పేపర్? డైలీ న్యూస్ పేపర్, డైలీ జిలేబీ, డైలీ ಹಾಲು, ಡೈಲಿ ಧ್ಯಾನ, ಡೈಲಿ ಜ್ಞಾನ. ಸೊ ಮನುಷ್ಯನಿಗೆ ಪ್ರತಿ ದಿವಸ ಈ ಹಾಲು ಅಥವಾ ಆಹಾರ ಮತ್ತೊಂದು ಬೇಕಾಗುತ್ತೆ. ಯಾಕೆಂದ್ರೆ ಹಸಿವೆ ಆದಾಗ ತಗೊಳ್ಳೇಬೇಕದು. ಸೊ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಪ್ರತಿನಿತ್ಯ ಧ್ಯಾನವನ್ನ, ಅದರಲ್ಲೂ ಕೂಡ ಮಾರ್ನಿಂಗ್ ಕೊಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು. ಸರ್, ಫಾರ್ ಯುವರ್ ಕೈಂಡ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್, ಎವರಿಬಡಿ ಇಸ್ ಫೀಲಿಂಗ್ ದ ಸೇಮ್. And by 4:45, 4:50, the masters are ready to join. First, that is. So ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು, ಸೊ ಹಾಲಾಗ್ಲಿ, ಆಹಾರವಾಗ್ಲಿ, ಮತ್ತೊಂದು ಆಗ್ಲಿ, ಅದೇ ರೀತಿ ಧ್ಯಾನವೂ ಕೂಡ ಪ್ರತಿನಿತ್ಯ ಪ್ರತಿ ಒಬ್ಬರಿಗೆ ಬೇಕೇ ಬೇಕು. My message is over. Thank you, sir. Sir, namaste, sir. Namaste, sir. Last 2 months I have been in Valley. Now I am going to Tirupati. I am going to Kotala. Oh. ಪುರಮೂರ್ತಿ ಸರ್, ಒಂದು ಸರ್ ಕೇಳ್ಬೇಕಾಗಿತ್ತು. ದೀಪಾವಳಿ ಪಾಡ್ಯಕ್ಕೆ ಊರಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ಗುದ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಸರ್ ನಾನು. ಅದು 7 ಪಿರಮಿಡ್ ಸರ್, 7 ಪಿರಮಿಡ್ಸ್, 9x9 ಸರ್, ನಮ್ಮ ಹೊಲದಲ್ಲಿ. ಕೊಪ್ಪಳದಲ್ಲ ಸರ್, ಗದಗ್ ಸರ್, ಗದಗ್ ಹತ್ರ ತಿಮ್ಮಾಪುರ್ ಸರ್. ಓಕೆ. 7 ಪಿರಮಿಡ್ ಸರ್, ಟೋಟಲಿ 9x9, 7 ಪಿರಮಿಡ್ ಸರ್. ಅದು ದೀಪಾವಳಿ ಪಾಡ್ಯ. This master is Mahesh from Gadag, sir. So he is constructing 7 pyramids, 9x9 size. That is very good. Deepavali Padya time. So very good, great. Mahesh, ಹೇಳಿ. Congratulations, Baba. ಕೊಪ್ಪಳ ಡಿಸ್ಟಿಕ್ ಸೇವಾದಳ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸರ್. Okay. Yes, Swamiji. Muturaj. ಸರ್ ನಮಸ್ತೆ. ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್. ಬಹಳ ಆನಂದವಾಯ್ತು ನಮ್ಗೆ ನೀವು ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ. ಇವತ್ತು ಒಂದು ಬೇರೆ ಲೋಕದ ಒಂದು ಸ್ವರ್ಗ ಬಂದಂಗ ಆಯ್ತು ಇಲ್ಲಿ ಭೂಲೋಕಕ್ಕೆ. ಈ ಅಖಂಡ ಕರ್ನಾಟಕ ಮಂಡಲ ಧ್ಯಾನಕ್ಕೆ ಮತ್ತೆ ಒಂದು ಶಕ್ತಿ ಬಂತು ಸರ್ ನಮ್ಗೆ. ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ಗೆ ಒಂದು ಶಕ್ತಿ ಆಯ್ತು ಇವತ್ತು. ಮತ್ತೆ ತುಂಬಾ ಆನಂದವಾಯ್ತು ಸರ್. ನನ್ಗೆ ಏನ್ ಮಾತಾಡಕ್ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ.
ತುಂಬಾ ಆನಂದವಾಯ್ತು ಸರ್. ತುಂಬಾ Sir, ಧನ್ಯವಾದಗಳು. here with us another senior master, Sheila Jayant. నమస్తే సార్. Yes. సార్ మార్నింగ్ లేచిన వెంటనే నాదోపాసన జరుగుతాను సార్. నాదోపాసనతో శ్వాసోపాసన రెండు ఎంత అభిరుచి సార్, ఎంత రుచిగా ఉందో. మార్నింగ్ 5 o'clock మంచిది సార్. ఎంత రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఏమి రుచిరా ఎంత రుచిరా. ఎస్ మేడం, నాదోపాసన ప్లస్ శ్వాసోపాసన, ఆత్మోపాసన. కరెక్ట్ సార్. సార్ మరి మా ఫ్యామిలీస్ అంతా మొత్తం శాకాహారులు అయిపోయినాం సార్. అందరూ చాలా మొదటి నన్ను శత్రువులుగా చూసేవారు. ఇప్పుడు అందరూ నీకు ఎలా తయారైంది, అందరూ ఇప్పుడు అలా తయారైతున్నారు సార్. అందరూ శాకాహారిగా అవుతున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది. అహింసోపాసన సార్. దాంతో పాటు అహింసోపాసన, రైట్? Yes. Sir, here with us Arati Muturaj. He is handling the program, the total program, very neatly and successfully. Yes, Arati madam. Namaste sir. We are very, very, very happy to stay with you, sir. Your grace and your energy always with us, sir. Your messages, pratikshana, tama message ondige navu The whole Karnataka should be Jilebi Karnataka. Yes, sir. We are very much happy to living with you and also spread meditation in our family also, sir. Only one person should not come, sir. Only husband, only wife. We want these husband and wife and their children also along with us, sir. This is our intention. Madam, you yourself look like a jilebi. Huh? Yes, sir. Thank you. You are so very beautiful like a jilebi. Okay. ಶ್ಯಾಮಲಾ ಅಂತ ಒಬ್ರು ಮೇಡಮ್ ಇದಾರೆ ಸರ್, ಸ್ಟೋರಿ ಶೇರ್ ಮಾಡ್ಕೊಂತಾರೆ. Yes. హలో. Yes. నమస్కారం సార్. నమస్కారం. సార్ బాగున్నారా సార్? నేను జిలేబీ తింటున్నాను మేడం, జిలేబీ తింటున్నాను. నేను రోజు చేస్తున్నాను సార్ మెడిటేషన్, చాలా బాగుంది సార్. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని చూసినందుకు. మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం సార్. వెరీ 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 హ్యాపీ సార్ టుడే. అనంతపురమా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగుంది సార్, మెడిటేషన్ చాలా బాగుంది సార్. కానీ ఇది ఇట్లా కంటిన్యూ కావాలా సార్? మీరు మరీ రావాలా సార్ మా జూమ్ మీటింగ్ కి? మేడం నేను ప్రపంచం తిరుగుతున్నాను, నన్ను ఏం చేయమంటారు? సార్ మిమ్మల్ని చూస్తే ఒక శక్తి వస్తుంది సార్ మాకంతా. అవును సార్, నిజంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ಸರ್ ಪ್ರಕಾಶ್ ಸರ್, ಸಂಜೀವಯ್ಯ ಇದ್ದಾರೆ ನೋಡಿ ಪ್ರೊಫೆಸರ್ ಇವರು. ಸಂಜೀವಯ್ಯ ಸರ್, ಸಂಜೀವಯ್ಯ ಸರ್. ನಮಸ್ಕಾರ ಸರ್. ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಹಾಗೆ. ಸರ್. Yes, Swamiji. Hello sir. This is Sanjeevaya from Bangalore, sir. Yes, Swamiji. Yeah. The importance of dhyana, what you have been propagating, is the real one that one should achieve in one's own life. Particularly, I feel among all other ways of sadhanas, jnana considered to be the highest, and that you have been propagating, and you are the instrumental for making the people to adopt and practice. It is the only way what I consider for achieving the highest level of life. I am very, very grateful to you, sir.
and everyone who is in the path of this jnana sadhana is very, very grateful to you, because you have made them to be in their path of dhyana, and that is nothing but one's own reality where they really wanted to rest upon. I'm very, very happy, sir. Thank you very much. Absolutely wonderful, Swamiji. When did you come into meditation? Yes, sir. Yes, Swamiji. When did this happen? That depends upon the people who are now taken up, how they are taking forward or all others in the world across. When did you come into meditation and how? It is since long, but to your path just about 4 or 5 years back. Okay. I visited your place. Okay. I actually had meditation at Valley. Yes. And to this particular Akhanda Mandal Dhyana, Akhanda Karnataka Mandal Dhyana, it was introduced by one of our close friends, Ranganath. Yes, sir. Ranganath sir, and Rudresh, Gaurish sir from Hiriyur. Yes, sir. I am now in this sadhana since 20 days. We are very, very happy that you are here, Swamiji. Thank you, sir. Swamiji. So nice of you. I'm really, really blessed, actually, telling you. You will become an example and inspiration for everybody else. So nice of you, sir. It's not that. It's my wish that everyone should practice rather than various other modes of sadhanas. I consider this sadhana is the only sadhana which can take the human being to the higher level. Yes, Swamiji. That's what I felt 40 years back. So nice of you, sir. So nice. Sir, he is from Agriculture University, sir. Okay, okay. Yes, sir. Who's? Yeah, sir. Neevu. Sanjeevaya. No, I am from Bangalore University, sir. Bangalore University, right. Bangalore University. I am basically a commerce professor. Nattaraj sir. Thank you, sir. I am from Agriculture University, Swamiji. I did my soil science. So nice, sir. So nice. Patriji has started with soil and now it is soul. Yeah, very nice. Soil to soul. Soil to soul. So good, so good. Journey is so good. Yes, yes. In fact, when we just go on looking at this in its reality, journey starts from soil only. That's what Annamaya Kosha. It has to sustain from Annamaya Kosha. Yes, yes. And thereupon, we should not stop there. We have to continue to the Anandamaya Kosha. And further we have to go ahead of it. And Annamaya Kosha, Pranamaya Kosha, Manomaya Kosha, Vijnanamaya Kosha, Anandamaya Kosha, Vishwamaya Kosha, Nirvanamaya Kosha. 7 bodies. So you have added 2 more koshas for the existing 5 koshas. There are 7 bodies. So Physical nice. body, etheric body, Yes, sir. mental body, causal body, spiritual body, cosmic body, nirvanic body. So nice. Thank you, sir. 7 colors, 7 swaras, 7 lokas, Bhuloka, Bhuvarloka, Suvarloka, Janaloka, Mahaloka, Tapaloka, Satyaloka. 7 worlds, 7 lokas, 7 dimensions. 7 lokas. 7 colors. 7 colors, 7 lokas, 7. Violet, Swaras. indigo, blue, green, yellow, orange, red. Vibgyor. 7 chakras.
ಮೂಲಾಧಾರ, ಸ್ವಾಧಿಷ್ಠಾನ, ಮಣಿಪೂರಕ, ಅನಾಹತ, ವಿಶುದ್ಧ, ಆಜ್ಞಾ, ಸಹಸ್ರಾರ. Sahasrara. That's it. So nice. ಷಡ್ಜಮ, ರಿಷಭ, ಗಾಂಧಾರ, ಮಧ್ಯಮ, ಪಂಚಮ, ದೈವತ, ನಿಷಾದ. All are 7. So 7 has ಅನ್ನಮಯ very ಕೋಶ, important. ಪ್ರಾಣಮಯ ಕೋಶ, ಮನೋಮಯ ಕೋಶ, ವಿಜ್ಞಾನಮಯ ಕೋಶ, ಆನಂದಮಯ ಕೋಶ, ವಿಶ್ವಮಯ ಕೋಶ, ನಿರ್ವಾಣಮಯ ಕೋಶ. The final body is empty body, zero body. This is what I have learnt in my studies. Very good. Thank you, Paramurthy ji. Now I have to go. Swamiji, namaskar. Thank you. ಗುರುಜಿ ನಮಸ್ಕಾರ. ನಟರಾಜ್ ಸರ್. ಓಕೆ. ಗುರುಜಿ ನಮಸ್ಕಾರ, ನಟರಾಜ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಯಲಂಗದಿಂದ. Thank you, Baba. ಲಾಸ್ಟ್ 2 years ಬಂದು ಅಖಂಡ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ನಮ್ಮ ಧ್ಯಾನಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಬಂದು ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ನಮಸ್ಕಾರ Baba. Today Patriji's 100th message early morning 10 o'clock ಎಲ್ಲರೂ PMC ಕನ್ನಡದಲ್ಲಿ ವೀಕ್ಷಿಸಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಂತೀವಿ. ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ 10 o'clock. ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ಕ್ರಮ ಏನು ಅಂತಂದ್ರೆ PMC ಕನ್ನಡ ಹಾಡು ಗಾಯನ ಏನಿದೆ ಅದರ ಒಂದು ಉದ್ಘಾಟನೆ ಭಾಗಿಯಾಗಿ ಸೊ ಈ ಒಂದು ಇವತ್ತಿನ